శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఇహ్వాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో ఎక్కువగా ఒడిదొడుకులు వచ్చేది, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేది, ఎక్కువగా పనుల ఆటంకాలు కలిగేది. ఇంటికి మొదటి సంతానంలో జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం అసలు కలిసి రాదండి. సార్, మేము ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం సార్, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను సార్, ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను, విదేశాల్లో నా కొడుకును పంపించాలనుకుంటున్నాం, ఇవన్నీ మేము 2024లో చేద్దాం అనుకుంటే మీరు వద్దంటున్నారు సార్, ఎలా సార్ అని మీరు అనొచ్చు. గురుగారు, మరి దీనికి పరిష్కారం ఉందా? అసలు ఏంటి, ఎందుకు 2024 సంవత్సరం ఇంటికి మొదటి సంతానంలో జన్మించిన వారికి ఎందుకు కలిసి రాదు? ఎందుకంటే మొదటి సంతానం అనేది సూర్యునికి సంబంధించిన సంతానం. ఇది మొదటి సంతానం. ద్వితీయ సంతానం అంటే చంద్రునికి సంబంధించిన సంతానం. ఇది తృతీయం అంటే గురువుకు సంబంధించింది. అలాంటి రవికి సంబంధించినటువంటి మొదటి సంతానము 2024లో అడుగు పెడితే బగ్గు అని మంటలు చెలరేగుతాయి. ఎందుకంటే 2024 మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. శని కుమారుడు ఎవరండి? శనికి తండ్రి ఎవరు? సూర్యభగవానుడు. సూర్యుడికి శని అంటే అస్సలే పడదు, ఎందుకంటే తన కొడుకును ద్వేషిస్తాడు. అస్సలు పడదు, వీళ్ళకిద్దరికి పడదు. తర్వాత శుక్రుడికి రవికి అసలే బద్ధ శత్రువు, ఎందుకంటే శుక్రుడు శనిపాలిత వర్గం కాబట్టి రవికి అసలే పడదు. తద్వారా ఏంటంటే 2024 సంవత్సరం మీరు మట్టిని ముట్టిన బంగారం కాదు, అది ఇంకెక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు 10 రూపాయలు బిజినెస్లో పెడితే అది 10కి 20 పెరగదు, 10 రూపాయలు కాస్త శూన్యం అయిపోతుంది. ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా వివాహాలు చేసుకోవాలన్నా, విదేశీ ప్రయాణాలు చేయాలన్నా, మీ మనసులో ఏదైతే మీరు చేయాలనుకున్నట్టే ఒక ఉద్యోగం సంపాదించడం, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, ఒక స్థలం కొనుక్కోవడం కానీ, 2024 సంవత్సరంలో మీరు ఏది చేయాలన్నా అది ఫస్ట్ నన్ను సంప్రదించిన తర్వాతనే మీరు చేయాలి. నేను జాతక కుండల్ని మొత్తం పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చూపెడతాను ఖచ్చితంగా. ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. 2024 సంవత్సరంలో ఎలా బయటపడాలి, ఎలా బయటపడి మీ ప్రయత్నాలు కొనసాగిస్తూ మంచి లాభాల్లోకి వెళ్ళాలనేది కూడా నేను తప్పకుండా తెలియజేస్తానండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.